నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం ఇక తెలంగాణలో రేవంత్ సర్కార్ కి కాంగ్రెస్ కి బీజేపీ చెక్ పెట్టబోతుందా ఒక్కొక్కడిగా గతంలో కేసీఆర్ సర్కార్ మీద రేవంత్ ఏ విధంగానైతే ప్రజలలోకి తీసుకెళ్తూ ఎండగట్టడం మొదలు పెట్టాడో అదే పంతాను ఈ రోజు బీజేపీ ఎత్తుకుందా రేవంత్ సర్కార్ అడుగడుగునా చేస్తున్న పనులకు సంబంధించి మోసాలకు సంబంధించి ప్రజలకు తెలియజేస్తూ బీజేపీ గ్రామ లెవెల్లో బలపడడానికి ముందుకెళ్తుందా అంటే ఎస్ చూస్తున్న పరిణామాలు అదే నిజమని చెప్తున్నాయి. ఎందుకు అంటే రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నాం అని రేవంత్ సర్కార్ చెప్పారు. చాలా గొప్పగా ప్రగల్భాలు పలికారు. అయితే వేలాది రైతులు రుణమాఫీ విషయంలో తమకు అన్యాయం జరిగింది అంటూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్లు చేస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఒక పక్క నుంచి రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మాట నిలబెట్టుకుంది అని రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంటే ఇగో రుణమాఫీ విషయంలో ఎవరికైతే అసంతృప్తి ఉంటుందో మీరంతా కూడా బీజేపీ ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సెల్ కి కాల్ చేయండి అంటే చాలా పెద్ద ఎత్తున రైతులు కాల్స్ చేస్తున్నారట. రుణమాఫీ కానీ రైతుల పక్షాన ఉద్యమించడానికి వారి వివరాలు సేకరించేందుకు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా సహచరులతో కలిసి ఫిర్యాదులు ఫోన్ ద్వారా స్వీకరించిన కొండపల్లి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సమయంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా 2 లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు ఏమి షరతులు లేవు, ఏది లేదు, మీకెందుకు 2 లక్షల అప్పు తీర్చేసిరా, తీర్చకండి మేము వస్తున్నాం, సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా తీర్చేస్తాం అని చాలా గొప్పగా ప్రగల్భాలు చెప్పిండ్రు. కానీ ఈ రోజు చాలా షరతులు పెడుతూ చాలా మంది రైతులను మోసం చేశారు అనే విషయాన్ని బీజేపీ కిసాన్ మోర్చా ఎత్తుకోవడమే కాదు, వాళ్ళు ఎత్తుకోవడంతో పాటు రైతులకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రైతుల నుంచి వస్తున్న అసంతృప్తులు, రుణమాఫీ కాని వాళ్ళు లేకపోతే రుణమాఫీ విషయంలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరికీ కూడా వివరాలన్నీ సేకరిస్తున్నారు. మరి ఈ వివరాలతోటి రానున్న రోజుల్లో ఏమంటారు సర్పంచ్ అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి చుక్కలు చూపించడానికి సిద్ధమవుతున్నారా అంటే ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించి గ్రామ లెవెల్లో పెద్దగా వెళ్ళడానికి ఫోకస్ చేయలేదు అని చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఈ కాల్ సెంటర్ ద్వారా రైతులలోకి గ్రామాలలోకి బీజేపీ వెళుతుంది. బీజేపీ అనేది ప్రజల పక్షాన కొట్లాడుతుంది అని గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్కి రానున్న రోజుల్లో పూర్తి చెక్ పెట్టడానికి తెలంగాణ బీజేపీ, ఎందుకంటే ఈసారి తెలంగాణ బీజేపీ మొత్తం కూడా అమిత్ షా ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది దక్షిణాదిన ప్రాబల్యం పెంచడానికి. సో ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యూహంతో అడుగులు ముందుకేస్తున్నట్టుగా కూడా అర్థమవుతోంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 567 పేరుతో అనేక ఆంక్షలు విధించింది అని రేవంత్ సర్కార్ మోసం చేసిందని శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. జీవోలో పేర్కొన్న ఆంక్షల కారణంగా 30% రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యేలా అవకాశం ఉందని, ముందేమో ఎన్నికలకు ముందు మీకెందుకు ప్రతి ఒక్కరికి 2 లక్షలు చేస్తా అన్నాడు. ఇక ఆ తర్వాత జీవో తీసుకొచ్చి 70% మంది రైతులకు అన్యాయం జరుగుతూ 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అవుతుంది అనే విషయాన్ని కూడా చెప్పడంతో పాటు ఈ ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించింది అనే విషయాన్ని శ్రీధర్ రెడ్డి చెబుతూ ఆ విషయంలో విచారం కూడా వ్యక్తం చేశారట. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయిన బాధిత రైతులకు అండగా నిలిచేందుకు ఆగస్టు 5 నుంచి బీజేపీ రైతు రచ్చబండ పేరుతో గ్రామాల వారీగా బాధిత రైతుల నుండి బీజేపీ నాయకులు ఫిర్యాదులను స్వీకరిస్తారని ఆయన ప్రకటించారు. ఇప్పటిదాకా కాల్స్, ఇక నుంచి ఆగస్టు 5 చెప్పాగా, ఆగస్టు 5 బీజేపీకి చాలా కలిసి వస్తుంది. గత వీడియోలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఆర్టికల్ 370 ఎత్తేయడం, అయోధ్యలో రామ మందిరానికి సంబంధించి శంకుస్థాపన చేయడం, వర్క్ బోర్డు నిర్ణయాన్ని పార్లమెంట్ లోకి తీసుకురావాలి అనుకునేవి, ఇవన్నీ కూడా ఆగస్టు 5 ఏంటి అంటే మోదీ సర్కార్ కి బాగా కలిసి వచ్చే రోజు. అదే నేపథ్యంలో తెలంగాణలో పాతుకుపోవాలనుకునే బీజేపీ కూడా ఆగస్టు 5ని బేస్ చేసుకొని రైతు రచ్చబండ అంటూ గ్రామాల్లోకి వెళ్తూ డైరెక్ట్ గా రైతులను కలుస్తూ ఫిర్యాదులను స్వీకరిస్తోందట. చిట్ట చివరి రైతుకు న్యాయం జరిగేదాకా బీజేపీ పోరాడుతుందని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక హెల్ప్ లైన్ ద్వారా వందల మంది కాదు వేలాది మంది రైతులు తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారని చెబుతూ వారందరికీ రుణమాఫీ అమలు అయ్యేంత వరకు బీజేపీ విశ్రమించదని శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ రెడ్డి, జాడి రామరాజు, అనురాధ, ఏలూరు నాగేశ్వరరావు తదితరులు హెల్ప్ లైన్ ఫిర్యాదుల స్వీకరణలో కేంద్రంలో
పాల్గొన్నారు. ఇప్పుడు వేల సంఖ్యలో ఫిర్యాదులు హెల్ప్ లైన్ ద్వారా వచ్చాయి. చాలా మంది హెల్ప్ లైన్ ద్వారా చేయలేకపోయిన వాళ్ళని కూడా మేమందరం స్వయంగా వచ్చి కలుసుకోబోతున్నాము. కలుసుకోవడం ద్వారా గ్రామ లెవెల్లోకి బీజేపీ వెళ్ళడంతో పాటు కాంగ్రెస్ మీద గ్రామ లెవెల్లో వ్యతిరేకతను తీసుకురావడానికి చాలా పక్కడ్బందీ వ్యూహంతో తెలంగాణలో బీజేపీ అడుగులు ముందుకేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.